ఓకే సార్. మొన్న విజయవాడ వరదల దగ్గరికి వెళ్ళినప్పుడు రమణ చెల్లెలు శ్రీలక్ష్మి వీళ్ళిద్దరూ మన దగ్గర కోచింగ్ తీసుకుని ఉన్నారు, ఆన్లైన్ కోచింగ్. ఆల్రెడీ సార్ ఇది పరిస్థితి అని మన వాళ్ళు నాకు చెప్పారు 3-4 రోజుల క్రితం. నేను వెళ్ళినాక వాళ్ళను కూడా కలిశాను. కిటికీల కాడకు మునిగిపోయింది మన రమణను వాళ్ళ చెల్లెలు శ్రీలక్ష్మి వాళ్ళ ఇల్లు. కిటికీల కాడకి మునిగిపోయింది. జస్ట్ 3 రోజులు బ్యాకే కానీ నేను వెళ్ళి వచ్చింది. పుస్తకాలన్నీ తడిసిపోయింది. ప్రిపరేషన్ చేసిన బుక్స్ అన్నీ మట్టి కొట్టుకుపోయింది. ఇక వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? హృదయ విదారకం అన్నట్టు. చాలా బాధపడ్డారు అన్నా చెల్లెళ్ళు. నాకు తెలిసి వీళ్ళిద్దరే. కానీ మరి ఆ సింగ్ నగర్, ఆ బెల్ట్ అంతా ఎంతోమంది పిల్లలు ఈ రకంగా కూడా పెయిన్ అనుభవించాల్సినటువంటి పరిస్థితి. కొన్ని బుక్స్ అయితే సగానికి చీలిపోయింది, నానిపోయి చినిగిపోయింది. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండే సర్వం పోగొట్టుకున్న పరిస్థితి. అంతకన్నా మించి మన ఇంట్లో మనం ఉంటూనే ఫుడ్ కోసం అరులు చాచాల్సిన పరిస్థితి. దేనికోసం? ఫుడ్ కోసం. ఎవ్వరికి హాని చేయలేదు, హాయిగా ఇళ్లలో ఉన్నారు. ఉడమేరు వరద వచ్చేసింది, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని ముంచేసింది. జనాలు తప్పించుకోగలిగారు, కానీ బుక్స్, వస్తువులు, గృహోపకరణాలు అన్నీ పోయినాయి. మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వచ్చి చూసుకొని అన్నమో రామచంద్ర అనాల్సిన పరిస్థితి. విధి అనేది చాలా బలంగా నాటకం ఆడుతుంది. తర్వాత మేము ఏం చేసామంటే, ఒక ఏజ్డ్ పర్సన్కి ఒక టిఫిన్ అది ఇచ్చాం. వెంటనే ఒక అతను సాఫ్ట్వేర్ అనుకుంటా, ఇంట్లో నుంచే జాబ్ చేస్తున్నట్టున్నాడు. సార్ మాకు ఇవ్వండి సార్ ఆ టిఫిన్. ఆయనకి వయసు 70 వచ్చినాయి, బక్క ప్రాణం, అందువల్ల ఆయనకి ఇస్తున్నామండి అని అన్నాంరా. అంటే తను ఏమన్నాడో తెలుసారా? నాన్న, మా ఇంట్లో చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, రాత్రి ఫుడ్ కూడా అందలేదు, రాత్రి నుంచి అల్లాడుతున్నారు, కారులో ఇంకేమన్నా ఉన్నాయా సార్ అని కారులో తొంగి చూస్తుంటే కళ్ళెమ్మట నీళ్ళు వచ్చినాయి. ఇంకా కొన్ని ప్యాకెట్లు వేసుకుని వెళ్ళి ఇచ్చొస్తే బాగుండేది అనిపించింది. ఆ రోజంతా నన్ను ఇదే మాటలు, ఇవే రమణ, మన లక్ష్మి, ఇప్పుడు జరిగిన ఈ ఉదంతం, ఇవే ఆ రోజంతా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా. చూడండి ఎంత పెయిన్. కాబట్టి నేనేమంటానంటే, మనం అన్నీ ఉండి కూడా ఏదో కోపం, ఏదో కసి, సిస్టమ్ ఏదో గ్రూప్ 2 డేట్లు రాలేదనో, ఇట్లా ఏదో ఒక కసి, కోపం, అవి కామెంట్ల ద్వారా వ్యక్తం చేయడం, ఇట్లా మనం ఉన్నాం. మరి మన బిడ్డలు అక్కడ సర్వం కోల్పోయి ఉన్నటువంటి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న మన పిల్లల పరిస్థితి. వాళ్ళు ఏ తప్పు చేయలేదే, నీళ్ళు వచ్చి పడ్డాయి, పుస్తకాలన్నీ కొట్టుకుపోయి. నేను చెప్పొచ్చానులేండి, ఏం కాదు, మన ఇన్స్టిట్యూటు నేను మీకు బుక్స్ ఇచ్చేస్తాము, మీరు ఏమేమి బుక్లు కావాలో రాసి ఇవ్వండి, బుక్స్ ఇచ్చేస్తాము, తీసుకుందరు. కానీ
మన హైదరాబాద్ ఆఫీస్ నుంచి మీ ఇంటికి బుక్స్ వస్తాయి, మీరేం వర్రీ కాకండి అని చెప్పొచ్చాను రమణకిను వాళ్ళ చెల్లెలు శ్రీలక్ష్మికి. నిజంగా హృదయ విదారకం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఎమోషనల్కి లోన్ కావద్దు. డేట్లు వస్తాయి, కొద్దిగా సద్దుమణిగిందిగా వరద, చైర్మన్ని నియమిస్తారు త్వరలోనే, డేట్లు వచ్చేస్తాయి. డేట్లు వచ్చినాక టైం లేదనుకోండి, 45 డేసే ఇచ్చాడనుకోండి, యాక్చువల్లీ 45 డేసే ఇవ్వాల్సింది, ఇచ్చాడనుకోండి, డేట్లు వస్తాయి అని ఎప్పుడు వస్తాయని అనుకున్నా మనకి 45 డేస్ అనేటప్పటికీ మళ్ళీ గుండెలు ఇంత కొట్టుకోవడం మొదలేస్తాయి. అర్థమవట్లా? అందువల్ల డేట్లు ఇచ్చేదానికి ఇప్పుడున్న మన పొజిషన్కి మధ్యలో ఉన్న కాలం నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ, ఒక రకమైన అన్రెస్ట్, ఒక రకమైన కోపం, ఇవి కాదు ఈ తేదీల్లో మనం వ్యక్తం చేయాల్సింది. ఈ రోజుల్లో ఈ కాలం డేట్లు తెలియని గ్రూప్ 2 మెయిన్స్కి ఆ డేట్లు ఇచ్చే కాలం, ఈరోజున్న కాలం, మధ్యలో ఉన్న కాలం మనకి బంగారం, మనకి గోల్డ్ పీరియడ్. ప్రతిరోజు ప్రతి 5 నిమిషాలు గోల్డ్ పీరియడ్. డేట్ ఇస్తే ఏముండదు, ఆ రోజు పరీక్ష రాస్తారు, అయిపోద్ది, అమ్మయ్య రాసేసాం అని అనుకుంటాం. అంటే మనం ఒకటి ఆలోచించుకోవాలి, రాసేసామని అమ్మయ్య ఇది అయిపోయింది అనడానిక, లేదా కొంచెం గట్టిగా ప్రిపరేషన్ చేసి రాసి జాబు కొట్టే దిశగా వెళ్ళడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి. పరీక్ష అయిపోతే అయిపోయినాయండి, ఏదో ఒకటి రాస్తాం, తర్వాత ఏటో పోతాం. అలాంటి వారు మీరు కాదు కదా. జీవితాన్ని ఫణంగా పెట్టి మీరు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి డేట్లు లేట్ అవుతాయి అనేది ఇక్కడ సమస్య కాదు. డేట్లకి ఈ రోజుకి మధ్యలో ఉన్న ఎంత కాలం ఉంటే అంత కాలాన్ని మీరు పూర్తిగా వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. నిజంగా ఫ్లడ్స్ వద్దకు వెళ్ళి వస్తే చాలా బాధేసింది. ఇంకా లోన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఫుడ్ అందడం లేదు, ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము లోనకి వెళ్ళి వరద ప్రభావిత ఏరియాల్లోకి వెళ్ళి సింగ్ నగర్లో, ఆ తర్వాత బయటికి వచ్చి సెంటర్లో, 2 కాలువలు దాటగానే వచ్చే సింగ్ నగర్ సెంటర్లో మా దగ్గర మిగిలి ఉన్నటువంటి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తుంటే ఎంత ప్రేమగా తీసుకుంటున్నారు తెలుసా, ఎంత ఆప్యాయతతో తీసుకుంటున్నారు తెలుసా. అసలు మనుషులు చూస్తే ఎంత పాలిష్డ్గా ఉన్నారు తెలుసా. ఇళ్ళు చూస్తే 3 అంతస్తులు ఉన్నాయి తెలుసా. కానీ ఎవరైనా ఏదైనా ఇస్తే చాలు కడుపు నింపుకుందామని ప్రేమగా ఆప్యాయతగా తీసుకొని సంచిలో పెట్టుకుంటున్నారు. ఎవరు వస్తారా సింగ్ నగర్ సెంటర్కి, ఏమిస్తారా, అవి తీసుకుని కడుపు నింపుకుందాం, సాయంత్రానికి కూడా కొంత తిందాము అనే ఒక రకమైనటువంటి బాధాపరమైన హృదయాలతో ఆ సెంటర్లో ఉన్నారు. నాకు అనిపించింది, నేను వెళ్ళాను అక్కడికి, విజయవాడలో ఉన్నటువంటి వరద ప్రభావితం కాని ప్రాంతాల్లో నివసించే జనాలు, బాగానే ఉన్న జనాలు, ఒక్కొక్క ఇల్లు సింగ్ నగర్లో ఒక్కొక్క ఇల్లుని ఆదుకుంటే ఇంతకన్నా మానవత్వం ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. నేను వెళ్ళినప్పుడు అక్కడ మొన్న మార్నింగ్ పొద్దున వర్షంలో వెళ్ళాను నేను. అక్కడ మేము తప్ప ఎవరు లేరు. మేము వచ్చేసి వస్తుంటే ఒక ఆటోలో కొన్ని తీసుకుని మిగతా వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వేరే స్వచ్ఛంద సంస్థకి చెందినటువంటి వాళ్ళు. చూడండి ఎలాంటి పరిస్థితి. అందువల్ల మనిషికి మనిషి సాయం అర్థం అవట్లా. నేను అంటాను, ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు ఈ పెయిన్ కన్నా మన డేట్స్ పెయిన్ గొప్పదా?
మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా నేను. నన్ను తిట్టుకోకండి, మీకు దండం పెడతా. డేట్స్ పెయిన్ గొప్పదా? సర్వం కోల్పోయి ఇళ్లల్లో బుక్స్ పోయి, మట్టి కొట్టుకుపోయి, బుక్స్ తడిసిపోయి, నానిపోయి, కొట్టుకుపోయి 2-3 ఏళ్ల నుంచి చదువుతున్నటువంటి పిల్లలు సర్వం కోల్పోయి అన్నమో రామచంద్ర అంటున్నటువంటి మన స్టూడెంట్లు, సింగ్ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పెయిన్ ఎక్కువనా, డేట్స్ లేదన్న పెయిన్ ఎక్కువనా? ఒకసారి ఆలోచించండి. డేట్స్ ఇస్తారు, పరీక్ష రాస్తారు, జాబు కొడతారు, వెళ్ళిపోతారు. కానీ మనమందరం వీళ్ళందరినీ, సింగ్ నగర్లో ఉన్న వాళ్ళందరినీ, నేను కూడా గ్రూప్ క్రియేట్ చేశాను, సింగ్ నగర్ గ్రూప్ అని వాట్సాప్లో. ఎవరెవరైతే సింగ్ నగర్లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. ఈ గ్రూపులో జాయిన్ అయినటువంటి పిల్లలందరికీ బుక్స్ పూర్తిగా మన ఇన్స్టిట్యూటు, నేను పర్సనల్గా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేసే పనిలో ఇప్పుడు ఉన్నాను. మీరు కూడా ఒక చెయ్యండి, మన తమ్ముళ్లను చెల్లెళ్లను ఆదుకోండి. అందరం కలిసి బేషుగ్గా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 రాద్దాం, ఆరోగ్యకరమైన పోటీతో. ఓకేనా? కాబట్టి ఈ వరదల వల్ల డేట్స్ ఇంకా లేట్ అవుతాయా, ఇలాంటి ఆలోచన మీకు రావద్దు. డేట్స్ వస్తాయి, పరీక్ష రాస్తారు, రైలు వస్తుంది. కాకపోతే రైలు ఒక అరగంట లేటు, కానీ పక్కా వచ్చిద్దిగా, ఎక్కించుకొని వెళ్ళిద్దిగా. సిద్ధంగా లేని వాళ్ళని వదిలేసి వెళ్తుందిగా. కాబట్టి ఏమీ అనుకోకండి, ప్రిపరేషన్ చెయ్యండి. మన సింగ్ నగర్లో ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఆదుకుందాం. నా రూపేణ, మీ రూపేణ, మనందరి రూపేణ ఆదుకుందాం మన స్టూడెంట్స్ని. అందరం కలిసి గ్రూప్ 2 రాద్దాం. ఓకేనా? ఉంటానురా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆపకండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సింగ్ నగర్లో ఉన్న మన చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి మాత్రం మనందరం కలిసి ఆదుకుందాం. ఇది మాత్రం పక్కా. ఉండనా? నేను మీ అందరి క్షేమాన్ని కోరేది మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఉంటానురా. థ్యాంక్ యూ.